Hello and welcome to the daily current affairs session for ABPSC and TSPC Group 1 and Group 2 examinations. సో ఈరోజు మనకి హిందూ ఎడిటోరియల్ పేజీలో వచ్చినటువంటి ఏ క్రిటికల్ వ్యూ ఆఫ్ ద శానిటేషన్ మిరాకిల్ ఇన్ రూరల్ ఇండియా అనేటువంటి ఇది మన మొదటి టాపిక్ ఈరోజు డిస్కషన్లో. ఇక పాస్ట్ డికేడ్లో ఆథర్ ఏమంటుండే ఇక్కడ అంటే ఇంప్రూవింగ్ శానిటేషన్ కవరేజ్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ద కీ పబ్లిక్ పాలసీ మిరాకిల్స్ ఇన్ ఇండియా అంటున్నాడు. అంటే శానిటేషన్ అనేటువంటిది వినో మన ఇండియాలో శానిటేషన్ లెవెల్స్ చాలా లోగా ఉండేటువంటివి. పీపుల్ యూజ్ టు డూ డిఫికేషన్ ఓపెన్ డిఫికేషన్ అనేటువంటిది ఎక్కువ ప్రాక్టీస్ ఉన్నది. ఓపెన్ డిఫికేషన్ వల్ల చాలా డిసీజెస్ వచ్చేటువంటి అవకాశం ఉంది, సెవరల్ కంటామినేటెడ్ డిసీజెస్. ఆ ఓపెన్ డిఫికేషన్ని తగ్గించేసినట్టయితే, క్లోజ్డ్ డిఫికేషన్ చేసినట్టయితే శానిటేషన్ ఇంప్రూవ్ చేసేసి హెల్త్ బర్డెన్ కూడా తగ్గించవచ్చు అనేటువంటి ఆలోచనతో ఇండియా చాలా సంవత్సరాల నుంచే ఈ శానిటేషన్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. ఇంకా యాక్సెస్ టు వాటర్ అండ్ శానిటేషన్ ఈజ్ గోల్ 6. మనకు యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఇది గోల్ 6, 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనకు యుఎన్ ప్రకటించారు. ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో యాక్సెస్ టు వాటర్ అండ్ శానిటేషన్ అనేటువంటిది గోల్ నెంబర్ 6. ఈ ఆర్టికల్ సంబంధించి ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. గోల్ నెంబర్ 6 ఏంటిది? యాక్సెస్ టు వాటర్ అండ్ శానిటేషన్. వాటర్కి అందరికీ అందుబాటులో తీసుకురావడం, అందరికీ పరిశుభ్రమైనటువంటి శానిటేషన్ని కల్పించడం అనేటువంటిది ఇట్స్ ఎ గోల్ నెంబర్ 6 ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ స్టార్ట్ అవ్వకముందే ఇండిపెండెంట్ ఇండియాలో శానిటేషన్ మీద ప్రత్యేకంగా శ్రద్ధ వహించడం జరిగినాయి ఆయా ప్రభుత్వాలు. సెంట్రల్ రూరల్ శానిటేషన్ ప్రోగ్రామ్ని 1986లోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్స్ ఈ సెంట్రల్ రూరల్ శానిటేషన్ ప్రోగ్రామ్ అనేది ఇట్ వాజ్ హైలీ సబ్సిడైజ్డ్ ప్రోగ్రామ్. ఎక్కువ మొత్తంలో సబ్సిడీ చేసినటువంటి ప్రోగ్రామ్. ఆ తర్వాత ద టోటల్ శానిటేషన్ క్యాంపెయిన్ 1999లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ టోటల్ శానిటేషన్ క్యాంపెయిన్ వచ్చేసి ఈ ప్రీవియస్ సెంట్రల్ రూరల్ శానిటేషన్ ప్రోగ్రామ్ కంటే తక్కువగా డిమాండ్ డ్రివెన్, అంటే ఎవరైతే డిమాండ్ చేస్తారో వారికే ఈ శానిటేషన్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేసేటువంటి క్యాంపెయిన్ని 1999లో ఇది లెస్ సబ్సిడైజ్డ్ క్యాంపెయిన్, అదే మోర్ సబ్సిడైజ్డ్ క్యాంపెయిన్. ఎక్కువగా సబ్సిడీ పెట్టినటువంటి క్యాంపెయిన్ వచ్చేసి సెంట్రల్ రూరల్ శానిటేషన్ ప్రోగ్రామ్ 1986ది. ద టోటల్ శానిటేషన్ క్యాంపెయిన్ 1999 వచ్చి డిమాండ్ డ్రివెన్ ప్రోగ్రామ్. ఎవరైతే డిమాండ్ చేసినట్టయితే వాళ్ళకి శానిటేషన్ ఫెసిలిటీస్ కల్పించేటువంటి ప్రోగ్రామ్. అండ్ ఫైనల్గా 2014కి వచ్చేసరికి ద పబ్లిక్ శానిటేషన్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఇది ఎవాల్వ్ అయిపోయింది. ఇట్ బికేమ్ ఏ మిషన్ మోడ్ ప్రాజెక్ట్ అన్నట్టు. ప్రోగ్రామ్ అనేటువంటిది డెఫినెట్ లక్ష్యాలు లేకుండా చేసేటువంటి ప్రోగ్రామ్ అయితే మిషన్ అనేటువంటిది డెఫినెట్గా టైం బౌండ్గా చేసేటువంటి లక్ష్యాలను నిర్ధారించుకొని చేసేటువంటి దాన్ని మనం మిషన్ అనొచ్చు. 2014లో స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ 1 స్టార్ట్ చేయడం జరిగింది టు మేక్ ఇండియా ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ బై 2019. ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ అంటే ODF అంటే ఎవరు కూడా ప్రజలు బహిరంగ మల విసర్జన చేయరాదు. ఓపెన్ డిఫికేషన్ అంటే బహిరంగంగా మల విసర్జన చేస్తే ఓపెన్ డెఫికేషన్ అంటాం దాన్ని. ఈ స్వచ్ఛ భారత్ మిషన్ 2014లో స్టార్ట్ చేశారు. దేనికోసం ఈ స్వచ్ఛ భారత్ మిషన్ స్టార్ట్ చేశారు? స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్, ఇది స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ కూడా ఉంటుంది. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ దేని కొరకు స్టార్ట్ చేశారు? టు మేక్ ఇండియా ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ బై అక్టోబర్ 2019. అక్టోబర్ 2019 వరకు ఇండియాని ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ద శానిటేషన్, ఈ ప్రోగ్రామ్ వల్ల శానిటేషన్ కవరేజ్ అనేటువంటిది మన కంట్రీలో ఫ్రమ్ 39% ఇన్ 2014 నుంచి 100% ఇన్ 2019కి పెరిగింది. జస్ట్ 39% ఉండే బిఫోర్ స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ 1. శానిటేషన్ కవరేజ్ వచ్చేసి అంటే ఓపెన్ డిఫికేషన్ కాకుండా క్లోజ్డ్ డిఫికేషన్ చేసేటువంటి కవరేజ్ వచ్చేసి 39% ఉంటే 2014లో అది కన్సిడరబుల్గా చాలా వేగంగా 100%కి ఇంక్రీజ్ అయింది 2019లో. మళ్ళీ దాని తర్వాత ఒక అంబిషియస్ గోల్ని సెట్ చేసుకోవడం జరిగింది ద గవర్నమెంట్. దేనికోసం అంటే ఇండియాని ODF నుంచి ODF ప్లస్గా మార్చాలి. అంటే వాట్ ఈజ్ ODF అండ్ వాట్ ఈజ్ ODF ప్లస్ అంటే ODF ప్రజెంట్ 100% ODF మనది.
దీన్ని ఓడిఎఫ్ ప్లస్గా బై 2024 నుంచి 25కి మార్చారు. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓడిఎఫ్ అండ్ ఓడిఎఫ్ ప్లస్ అంటే ఓడిఎఫ్ అంటే జస్ట్ హ్యావింగ్ టాయిలెట్స్ అన్నట్టు, టాయిలెట్స్ని కన్స్ట్రక్ట్ చేయడము ఓడిఎఫ్. దాన్ని సస్టైనబిలిటీని పెంచడం అనేటువంటిది ఓడిఎఫ్ ప్లస్. అంటే కన్స్ట్రక్షనే కాకుండా పీపుల్ దాన్ని ఎవరి కోసం కన్స్ట్రక్ట్ చేసినా దాన్ని యూజ్ చేయాలి. రెండోది దానికి కంటిన్యూస్ వాటర్ సప్లై ఉండాలి. నెక్స్ట్ దానికి అది యూజ్ చేసే పరిస్థితులు ఉన్నప్పుడే మనం ఓడిఎఫ్ ప్లస్ అంటాం. కానీ కన్స్ట్రక్ట్ చేసేసి వదిలేస్తే కాదు. దాంతోపాటు వేస్ట్ మేనేజ్మెంట్ కూడా, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా మనం చేసినట్టయితే అది ఓడిఎఫ్ ప్లస్గా మనం నిర్ధారించవచ్చు. ఓడిఎఫ్ అనేది జస్ట్ హ్యావింగ్ టాయిలెట్స్ ప్లస్ మెయింటెనెన్స్, వాటి సస్టైనబిలిటీని కాపాడడం, కంటిన్యూస్ వాటర్ సప్లై అలాంగ్ విత్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఓడిఎఫ్ ప్లస్. అంటే ఓడిఎఫ్ ప్లస్ ఏం చెప్తుంది అంటే టాయిలెట్ ఉండడం పడదు, దాన్ని ఎప్పుడు కంటిన్యూస్గా యూజ్ చేయడం అనేటువంటిది ఓడిఎఫ్ ప్లస్ అని చెప్పొచ్చు. 2024-25 వరకు ద గవర్నమెంట్ ఎయిమ్స్ టు ట్రాన్స్ఫార్మ్ ఇండియా ఫ్రమ్ ఓడిఎఫ్ టు ఓడిఎఫ్ ప్లస్ అనేటువంటి అంబిషియస్ టార్గెట్స్ని సెట్ చేసుకోవడం జరిగింది. ఈ టార్గెట్లో యాజ్ ఆఫ్ నౌ చూసినట్టయితే అరౌండ్ 85% ఆఫ్ విలేజెస్ నౌ హ్యావ్ బికమ్ ఓడిఎఫ్ ప్లస్ అకార్డింగ్ టు గవర్నమెంట్ డేటా. ఆల్రెడీ 2024-25 మన టార్గెట్ సెట్ చేసుకున్నాం. 85% ఆల్రెడీ ఆ టార్గెట్స్ని వీ హ్యావ్ అచీవ్డ్. అంటే 85% విలేజెస్ వచ్చేసి నౌ దే హ్యావ్ బికమ్ ఓడిఎఫ్ ప్లస్. నెక్స్ట్ వచ్చి ద మోర్ కాంప్రహెన్సివ్ నేషనల్ యాన్యువల్ రూరల్ శానిటేషన్ సర్వే ఏం చెప్తుందంటే 95% ఆఫ్ ద రూరల్ పాపులేషన్ హ్యాడ్ టాయిలెట్ యాక్సెస్ ఇన్ ఇండియా. 2019-20లో కండక్ట్ చేసినటువంటి కాంప్రహెన్సివ్ నేషనల్ యాన్యువల్ రూరల్ శానిటేషన్ సర్వే, శానిటేషన్కే ఉద్దేశించినటువంటి సర్వే ఏం చెప్తుందంటే 95% ఆఫ్ రూరల్ పాపులేషన్కి మన దగ్గర యాక్సెస్ ఉంది టాయిలెట్కి అని చెప్పేసి చెప్తున్నది. నెక్స్ట్ అదే సర్వే ఏం చెప్తుంది, యాక్సెస్ టు టాయిలెట్ వాజ్ హయ్యెస్ట్ ఫర్ అప్పర్ క్యాస్ట్ 97% ఉంది అండ్ లోయెస్ట్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ 95% ఉంది. ఓకే, మనం కన్స్ట్రక్షన్లో విజయవంతం అయిపోయినాం, ఓడిఎఫ్ 1లో విజయవంతం అయిపోయినాం, ఓడిఎఫ్ ప్లస్లో కూడా మనం విజయవంతం అవుతున్నాం. కానీ కొన్ని అంశాలు వచ్చేసి ఈ సర్వేలో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి డేటా చాలా ఎక్కువ మొత్తంలో డేటా ఉంది. ఆ డేటా మొత్తం కూడా మనం డిస్కస్ చేయబోట్లేము. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా డేటా మొత్తం మనకు అవసరం లేనప్పుడు కూడా కొన్ని అంశాలని మనం ఎందుకు టాయిలెట్స్ ఉన్నప్పుడు కూడా కొన్ని స్టేట్స్లో, గుజరాత్, బీహార్ లైక్ స్టేట్స్లో బట్ ఎందుకు యూజ్ చేస్తున్నారు అనేటువంటిది ఒక సర్వే కండక్ట్ చేయడం ద్వారా తెలిసినటువంటి అంశం ఏంటంటే బికాజ్ ఆఫ్ సూపర్ స్ట్రక్చర్ లేకపోవడం, అంటే టాయిలెట్కి రూఫ్ లేకపోవడం, కొన్ని దగ్గరలో వాటర్ సప్లై లేకపోవడం, అదేవిధంగా బిహేవియరల్ చేంజెస్, ప్యూరిటీ అండ్ పొల్యూషన్ అనేటువంటి దాన్ని బాగా పాటించడం. నెక్స్ట్ జాయింట్ ఫ్యామిలీస్ ఉండడం, లార్జ్ ఫ్యామిలీస్ కూడా ఎక్కువ మంది టాయిలెట్స్ ఒకే టాయిలెట్ ఉండడం, దాంట్లో మెంబర్స్ ఎక్కువ ఉండడం, దీని ద్వారా కూడా టాయిలెట్స్ యూసేజ్ తగ్గిందని చెప్పేసి ఇక్కడ మనకు ఆథర్ చెప్తున్నాడు. ఆ అంశాల మీద కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఈరోజు డిస్కస్ చేయబోయేటువంటి ఆర్టికల్ హయ్యర్ అటానమీ ఆఫ్ పంచాయత్స్ లీడ్స్ టు బెటర్ హెల్త్ అవుట్కమ్స్. ఇది పాలిటీ రిలేటెడ్ ఆర్టికల్. ఇది గ్రూప్ 2 పాలిటీ కానీ, గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాలిటీలో కానీ, గ్రూప్ 1 మెయిన్స్ పాలిటీలో కానీ ఖచ్చితంగా అడిగే అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్. ఇది సమ్టైమ్స్ ఇది ఎస్ఏలో కూడా, గ్రూప్ 1 మెయిన్స్ ఎస్ఏలో కూడా అడిగే అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్. హయ్యర్ అటానమీ ఆఫ్ పంచాయత్స్ లీడ్స్ టు బెటర్ హెల్త్ అవుట్కమ్. అంటే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్కి ఎక్కువ అటానమీ ఉన్నట్టయితే, స్వయం ప్రతిపత్తి ఉన్నట్టయితే బెటర్ హెల్త్ అవుట్కమ్స్ని అవి తీసుకురాగలవు అని చెప్పేసి ఆ టైటిల్ తోటి మనకి ఇది ప్రజెంట్ చేయబడినటువంటి ఆర్టికల్. ఇది మనకు మండే పబ్లిష్ అయినటువంటి ఎడిటోరియల్లో ఓన్లీ 1% ఆఫ్ ట్యాక్సెస్ను మాత్రమే పంచాయత్స్ తమ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ నుంచి జనరేట్ చేసుకుంటున్నాయి. 80% ఆఫ్ ద రిసోర్సెస్ వచ్చేసి, ఫినాన్షియల్ రిసోర్సెస్ వచ్చేసి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ మీదనే ఆధారపడుతున్నాయి అని చెప్పేసి మండే ఎడిషన్లో మనకి ఒక ఆర్టికల్ పబ్లిష్ కావడం జరిగింది. అంటే పంచాయత్స్కి ఓన్ ట్యాక్స్ రెవెన్యూ చాలా తక్కువగా ఉంది. 80% అవి డిపెండ్ అవుతున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ మీద, లేదా సమ్టైమ్స్ స్టేట్ గవర్నమెంట్ మీద. ఎక్కువ మొత్తంలో సెంట్రల్ గవర్నమెంట్ మీద 80% రిసోర్సెస్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ మీద డిపెండ్ అవుతున్నాయని చెప్పేసి మనకు చెప్తున్నది. ఈ హయ్యర్ అటానమీ ఉండట్టయితే బెటర్ హెల్త్ అవుట్కమ్స్ ఉంటాయి. మరి ఇక్కడ హయ్యర్ అటానమీ ఏం లేదు, 80% రిసోర్సెస్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ మీద డిపెండ్ అవుతుందంటే లోయర్ అటానమీ ఉన్నట్టుగా మనం భావించాలి. ఇక్కడ ఆర్బీఐ ఏమంటుంది, ఆర్బీఐ చేసిన స్టడీలో రివీల్ అయినటువంటి అంశం ఏంది, ఇఫ్ ద అటానమీ ఈజ్ గ్రేటర్
బెటర్ గవర్నెన్స్కి పాసిబుల్ ఉంటుంది అండ్ సుపీరియర్ అవుట్కమ్స్ వచ్చేటువంటి పాసిబిలిటీ ఉంటుంది హెల్త్ విషయంలో అని చెప్పేసి. హెల్త్ ఒక స్టేట్లో హెల్త్ సెక్టర్ ఎలా పర్ఫామ్ చేస్తుందని చెప్పడానికి మనకు ముఖ్యంగా 2 ఇండికేటర్లు ఉన్నాయి. అవి ఐఎంఆర్ అండ్ ఎంఎంఆర్. ఐఎంఆర్ అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, ఎంఎంఆర్ అంటే మెటర్నల్ మోర్టాలిటీ రేట్, అంటే మదరు చైల్డ్ వారి యొక్క డెత్ రేట్ని చెప్పేది ఐఎంఆర్ అండ్ ఎంఎంఆర్. ఈ ఐఎంఎంఆర్ అండ్ ఎంఎంఆర్ ఎంత లోయర్ ఉంటే అంత హెల్త్ అవుట్కమ్స్ అక్కడ బాగున్నట్టు, ఎంత హయ్యర్ ఉంటే హెల్త్ అవుట్కమ్స్ అంత బ్యాడ్గా ఉన్నట్టు. అయితే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్స్ తోటి కొలాబరేట్ అయిపోయి, అంటే దే ఎంకరేజ్ ఫర్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ చేయాలి. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అంటే ఇంటి దగ్గర కాకుండా చైల్డ్ బర్త్ అనేటువంటిది హాస్పిటల్లో అయితే దాన్ని ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అంటాం. ఇన్స్టిట్యూషనల్ డెలివరీ వలన చైల్డ్ కానీ మదర్ కానీ సర్వైవల్ రేట్ పెరుగుతుంది. అదేవిధంగా ప్రీ నేటల్ చెకప్స్, పోస్ట్ నేటల్ చెకప్స్ అంటే చైల్డ్ బర్త్కు ముందు, చైల్డ్ బర్త్ తర్వాత హెల్త్ చెకప్స్ చేయడం, అదేవిధంగా శానిటేషన్ అండ్ వాటర్ సప్లై కూడా ప్రొవైడ్ చేయడంతో అవి బెటర్ హెల్త్ అవుట్కమ్స్ వచ్చేటువంటి విధంగా అవి హెల్త్ డిపార్ట్మెంట్స్ తోటి కొలాబరేట్ అయ్యి చెప్తాయి. అయితే మనకి ఇక్కడ ఆర్బీఐ చేసినటువంటి స్టడీలో ఇక్కడ ప్రధానంగా మనకు 2 చార్ట్స్ ద్వారా రిప్రజెంట్ చేసింది. ఏంటిది? ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి హెల్త్, న్యూట్రిషన్, శానిటేషన్కి ఐఎంఆర్కి రిలేషన్షిప్స్ కోసం మనం ఇక్కడ చార్ట్ 1లో చూపించడం జరిగింది. ఇవన్నీ కూడా స్టేట్స్లో ఉన్నటువంటి ఆయా స్టేట్స్లో ఉన్నటువంటి అన్ని జీపీలు, అన్ని గ్రామ పంచాయతీ యొక్క స్కోర్స్ని యావరేజ్ చేసి ఇక్కడ స్టేట్ స్కోర్ ప్రజెంట్ చేయడం జరిగింది. చార్ట్ 1లో వచ్చినట్టయితే మనకు వర్టికల్ యాక్సిస్ మీద లేదా వై యాక్సిస్ మీద హెల్త్ అండ్ శానిటేషన్ తీసుకొని, ఎక్స్ యాక్సిస్ మీద ఐఎంఆర్ తీసుకొని, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ తీసుకొని చూసినట్టయితే ఎక్కడైతే ఈ హెల్త్ అండ్ శానిటేషన్ స్కోర్స్ విషయంలో బెటర్ పర్ఫామ్ చేసిన స్టేట్స్ ఉన్నాయో అక్కడ ఐఎంఆర్ తక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చండీగఢ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది హెల్త్ అండ్ శానిటేషన్ న్యూట్రిషన్ స్కోర్స్ విషయంలో, కాబట్టి అక్కడ ఐఎంఆర్ వచ్చేసి బిలో 10 ఉంది, చాలా తక్కువగా ఉంది. నెక్స్ట్ ఎక్కడైతే ఈ హెల్త్ శానిటేషన్ స్కోర్స్ చాలా తక్కువ పర్ఫామ్ చేసిన స్టేట్స్ ఉన్నాయో, లైక్ ఇక్కడ చూపించిన ఛత్తీస్గఢ్, ఎంపీ, రాజస్థాన్, యూపీ, అస్సాం అండ్ ఒడిస్సా, ఇక్కడ ఇవి హెల్త్ అండ్ శానిటేషన్ స్కోర్స్లో చాలా తక్కువ పర్ఫామ్ చేసినాయి. కాబట్టి ఈ తక్కువ పర్ఫామ్ చేసినటువంటి స్టేట్స్లో ఐఎంఆర్ ఎక్కువగా ఉన్నట్టు ఇక్కడ మనకు రివీల్ అవుతుంది. అంటే ఇక్కడ గివెన్ పంచాయత్స్ అనేటువంటివి వాటి యొక్క అటానమీ కనుక ఉంటే అవి బెటర్గా పర్ఫామ్ చేస్తాయనే దానికి ఇంకొక మనకు చార్ట్ 2లో ప్రజెంట్ చేయడం జరిగింది. ఇక్కడ చార్ట్ 2కు మనం చార్ట్ 1కు మధ్యలో రిలేషన్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేయవచ్చు. ఇక్కడ చార్ట్ 2 ప్రిపేర్ చేసింది ఏంటంటే డెవల్యూషన్ ఇండెక్స్ ఆధారంగా ఆర్బీఐ ఈ స్టడీ చేసింది. డెవల్యూషన్ ఇండెక్స్ ప్రిపేర్ చేసింది ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ తయారు చేసినటువంటి డెవల్యూషన్ ఇండెక్స్, అంటే పంచాయతీస్ యొక్క అటానమీ, వాటి యొక్క పర్ఫార్మెన్స్ తెలుసుకోవడం కోసం తీసుకొచ్చింది డెవల్యూషన్ ఇండెక్స్. ఈ డెవల్యూషన్ ఇండెక్స్ని ఎవరు తయారు చేసిరు? MOPR, మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఈ డెవల్యూషన్ ఇండెక్స్ అంటే ఏంది? వాట్ ఈస్ డెవల్యూషన్ ఇండెక్స్? ఈ డెవల్యూషన్ ఇండెక్స్ అనేటువంటిది 3 పారామీటర్స్ ఆధారంగా చేసినటువంటిది. ఒకటి, ఫస్ట్ పారామీటర్ వచ్చేసి ట్రాన్స్ఫర్ ఆఫ్ సబ్జెక్ట్. మనకు 74th అమెండ్మెంట్స్ మనం చదువుతాం పాలిటీలో. 29 సబ్జెక్ట్స్ని ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి మనకు 73 అమెండ్మెంట్ ద్వారా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్కి 29 సబ్జెక్ట్స్ని ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పడం జరిగింది. కాకపోతే చాలా స్టేట్స్ అలా చేయలేదని చెప్పేసి మనకు తెలుసు, అది వేరే ఆల్టుగెదర్ డిఫరెంట్ టాపిక్. ట్రాన్స్ఫర్ ఆఫ్ సబ్జెక్ట్స్, ఏ సబ్జెక్టు? డ్రింకింగ్ వాటర్, రూరల్ హౌసింగ్, ఫ్యామిలీ వెల్ఫేర్, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ లాంటి సబ్జెక్ట్స్ కనుక ట్రాన్స్ఫర్ చేయబడ్డా లేదా అనేది ఒక పారామీటర్. నెక్స్ట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫంక్షనరీస్ అంటే ఎంప్లాయీస్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్స్ వెదర్ దే ఆర్ రిక్రూటింగ్ దేర్ ఎంప్లాయీస్ ఆన్ దెమ్సెల్వ్స్, వాళ్ళే రిక్రూట్ చేసుకుంటున్నారా అనేటువంటిది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పారామీటర్ వచ్చేసి ఫైనాన్సెస్. ఈ 3 పారామీటర్స్ని ఆధారంగా చేసుకొని ఈ డెవల్యూషన్ ఇండెక్స్ ప్రిపేర్ చేశారు. ఒకటి ట్రాన్స్ఫర్ ఆఫ్ సబ్జెక్ట్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. డెవల్యూషన్ ఇండెక్స్ ప్రిపేర్ చేసింది ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఈ పారామీటర్స్ ఆధారంగా ఆర్బీఐ తన స్టడీలో ఈ డెవల్యూషన్ ఇండెక్స్ని యూజ్ చేసింది. దేనికోసం ఈ డెవల్యూషన్ ఇండెక్స్ని యూజ్ చేసింది? టు నో వెదర్ ద అటానమీ గివ్స్ బెటర్ రిజల్ట్స్, అంటే పంచాయతీరాజ్కి అటానమీ స్వయం ప్రతిపత్తి ఇచ్చినట్టయితే అవి బెటర్ పర్ఫామ్ చేస్తాయని తెలుసుకోవడం కోసం డెవల్యూషన్ ఇండెక్స్ని యూజ్ చేయడం జరిగింది. ఈ డెవల్యూషన్ ఇండెక్స్ని MOPR, మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రిపేర్ చేసింది.
దేని ఆధారంగా 3 పారామీటర్స్ ఆధారంగా ప్రిపేర్ చేసింది. ఒకటి ట్రాన్స్ఫర్ ఆఫ్ సబ్జెక్ట్స్, ఆ స్టేట్స్లో ట్రాన్స్ఫర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎలా ఉన్నాయి, లైక్ రూరల్ డ్రింకింగ్ వాటర్ కానీ, ఫ్యామిలీ వెల్ఫేర్ కానీ, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కానీ, రూరల్ హౌసింగ్ కానీ, పంచాయతీరాజ్కి ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి ఆ సబ్జెక్ట్స్. నెక్స్ట్ ఫంక్షనరీస్, అంటే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్లో ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ దే కెన్ రిక్రూట్ దెమ్సెల్వ్స్. నెక్స్ట్ ఫైనాన్సెస్, ఆ ఫైనాన్సెస్ కూడా తమ ఫైనాన్స్ని తమ సొంత అవసరాల కోసం ఖర్చు పెట్టుకునే అటానమీ వీటికి ఉన్నదా లేదా అనేటువంటి ఆధారంగా ఈ డెవల్యూషన్ ఇండెక్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ డెవల్యూషన్ ఇండెక్స్ కనుక మనం ఇక్కడ చూసినట్టయితే ద చార్ట్ షోస్ ద డెవల్యూషన్ ఇండెక్స్ క్యాలిక్యులేటెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ అక్రాస్ ద స్టేట్స్. చూసినట్టయితే ఇక్కడ హారిజెంటల్ యాక్సెస్ మీద మనకు డెవల్యూషన్ ఇండెక్స్ ఈ స్కోర్ ఇవ్వడం జరిగింది. 0.15, 0.25, 0.35, 0.45. అయితే 0 ఉన్నదేమో డెవల్యూషన్ తక్కువగా ఉన్నట్టు, ఇట్లా ఇక్కడ రైట్ సైడ్ వెళ్తా ఉంటే డెవల్యూషన్ ఎక్కువగా ఉన్నట్టు, 1 అయితే అబ్జల్యూట్ డెవల్యూషన్ ఉన్నట్టు. ఇక్కడ డెవల్యూషన్లో ఎక్కువగా స్కోర్ వచ్చిన రాష్ట్రాలు ఎక్కడ ఉన్నాయి? కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు. ఈ రైట్ సైడ్ ఉన్నాయన్నీ కూడా ఎక్కువగా స్కోర్ వచ్చినాయి డెవల్యూషన్లో. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నవి కూడా తక్కువ డెవల్యూషన్ స్కోర్ వచ్చినటువంటి స్టేట్స్. అంటే ఇక్కడ కూడా మనం దాన్ని 2 రకాలుగా కోరిలేట్ చేసుకోవచ్చు. ఏ స్టేట్లో అయితే డెవల్యూషన్ ఎక్కువ ఉందో, ఈ 3 సబ్జెక్ట్స్ ఎక్కువగా డెవల్యూషన్ అయినాయో స్టేట్ గవర్నమెంట్స్కి అవి బెటర్ పర్ఫామ్ చేసినాయి. ఇక్కడ చూడొచ్చు మనం మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు. ఇక్కడ రైట్ సైడ్ ఉందంటే బెటర్ డెవల్యూషన్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నది బెటర్ పర్ఫార్మెన్స్. ఈ ప్లస్ అంటే బెటర్ పర్ఫార్మెన్స్. ఏదైతే డెవల్యూషన్ ఆఫ్ పవర్స్ ఎక్కువ ఉందో అవి బెటర్గా పర్ఫామ్ చేసినాయి, ఏవైతే డెవల్యూషన్ ఆఫ్ పవర్స్ తక్కువ ఉందో అవి తక్కువ బెటర్గా పర్ఫామ్ చేసినాయి. ఇక్కడ ఈ రెండింటి మధ్యలో కూడా మనం కోరిలేషన్ కూడా మనం చూడొచ్చు అని చెప్పేసి చెప్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఎక్కడైతే డెవల్యూషన్ తక్కువగా ఉందో అక్కడ కూడా షార్ట్ ఫాల్ ఆఫ్ ప్రైమరీ హెల్త్ ఫెసిలిటీస్ ఉన్నాయి. షార్ట్ ఫాల్ ఇక్కడ డార్క్ బ్లూ ఉన్నాయని కూడా షార్ట్ ఫాల్ ఉన్నటువంటి స్టేట్స్. ఈ స్టేట్స్ అన్ని కూడా బీహార్, ఇక్కడ చూపించినటువంటి ఒడిస్సా, ఈ స్టేట్స్లో డెవల్యూషన్ తక్కువగా ఉన్నట్టు వల్ల ప్రైమరీ హెల్త్ కేర్ కూడా అక్కడ చాలా వీక్గా ఉంది. అయితే లైట్ బ్లూ ఉన్నాయో అక్కడ డెవల్యూషన్ ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ ప్రైమరీ హెల్త్ కేర్ కూడా ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయని చెప్పేసి ఈ స్టడీ మనకు రివీల్ చేసింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది డెవల్యూషన్ ఇండెక్స్ బెటర్ పర్ఫామ్ చేస్తున్నటువంటి స్టేట్స్ ఐఎంఆర్లో. నెక్స్ట్ అదేవిధంగా డెవల్యూషన్ ఎక్కువగా ఉన్నటువంటి స్టేట్స్ ఏవి, ఆ డెవల్యూషన్ ఎక్కువగా ఉన్నదానికి, అటానమీ ఉన్నదానికి లేనటువంటి స్టేట్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏందనేటువంటి విషయం. ప్రధానంగా ఇది ఎస్ఏకు చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ ఆన్సర్కి. ఈ డెవల్యూషన్ ఇండెక్స్ అనేటువంటిది మనకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.